భరద్వాజ్ గారు, ఈ ఈ జనరేషన్‌లో ఆల్కహాల్, సిగరెట్స్ ఇవన్నీ ఒక డైలీ రొటీన్ లాగా మొత్తం యూత్ అంతా నడుస్తుంది. రైట్. సో, ఇది ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే ఓకే? అసలు కన్జ్యూమ్ చేసుకుంటే ఓకేనా? లేదా ఏ లెవెల్ వరకు తాగితే ఏమవుద్ది మన బాడీ? దానికి ఎలా రియాక్ట్ అవుద్ది? అసలు ఏంటి దాని సిట్యుయేషన్? అది రైట్. కన్జ్యూమ్ చేస్తే అనేది కొద్దిగా చాలా మంది మనకొచ్చి అడిగే క్వెషన్ ఏంటంటే, హ్మ్. ఆల్కహాల్ ఎంతవరకు తీసుకుంటే హెల్త్‌కు మంచిది? వాళ్ళు యాహ్! అండర్‌లైన్ చేస్తారంట. ఆల్కహాల్ తీసుకుంటే ఎన్ని పెగ్గులు తీసుకుంటే హెల్త్‌కు మంచిది? ఎందుకంటే యాహ్! డాక్టర్ చెప్పాడనుకోండి, సో, ఆళ్ళింకా హ్యాపీగా తీసుకోవచ్చండి. హ్మ్. కాకపోతే అన్‌ఫార్చునేట్‌గా ఏంటంటే, ఆల్కహాల్ గురించి చాలా రీసెర్చ్ పేపర్, చాలా క్లినికల్ స్టడీస్ హుహుహు. బయటకొచ్చాయి. ఈవెన్ 1 పెగ్ ఆఫ్ ఆల్కహాల్ అంటే 10 ఎంఎల్ గాని, 15 ఎంఎల్ ఆఫ్ ఆల్కహాల్ గాని హ్మ్. హైలీ డిటర్మినేటర్ ఫర్ హెల్త్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారనుకో, ఒక పెగ్, చిన్న పెగ్ తీసుకొని హ్మ్. పడుకున్నారనుకో, హుహుహు. ఆ రోజు మీకొచ్చే స్లీప్ ఇట్స్ నాట్ గుడ్ స్లీప్. ఓకే. సో, మీ స్లీప్‌ని డిస్టర్బ్ చేస్తది. అట్లా చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అయినది. సో, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. సో, హ్మ్. ఆల్కహాల్‌కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓకే. అడిక్షన్ అయిపోయినది ఒకటి. అది మెయిన్‌గా చాలామంది బాధపడేది హ్మ్. అడిక్షన్. హ్మ్. సో, అడిక్షన్ ఎందుకొస్తుంది? సో, డీ అడిక్షన్ ఎలా చేయొచ్చు అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆల్కహాల్ అడిక్షన్ మనకు ఎందుకొస్తుంది అంటే, మనం కొంచెం మన బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి. మన హ్మ్. బ్రెయిన్ ఫిజియాలజీ, హ్మ్. అసలు అడిక్షన్స్ గురించి కొంచెం తెలుసుకోవాలనమాట. హ్మ్. మన బాడీలో పార్ట్స్ ఎట్లుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, హ్మ్. డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది, హ్మ్. కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఉంది. సో, ఇటువంటి సిస్టమ్స్ మన బాడీలో ఎలా ఉన్నాయో, మన బ్రెయిన్‌లో కూడా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. దాన్ని పాత్వేస్ అంటాం. ఓకే. సో, దీంట్లో మెయిన్ పాత్వే వచ్చి అంటే అడిక్షన్‌కి సంబంధించిన పాత్వే. దీన్ని మనం మీజోలింబిక్ పాత్వే అంటామనమాట. హుహు. ఈ మీజోలింబిక్ పాత్వే అనేది కొన్ని బ్రెయిన్ పార్ట్స్ దాన్ని కనెక్ట్ చేసే కొన్ని నర్వ్స్ అనమాట. ఓకే. దీన్ని మీజోలింబిక్ పాత్వే అంటాం. ఈ పాత్వేలో మనకు మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటే బ్రెయిన్‌లో సిగ్నల్స్ అంటాం కదా! ఆ సిగ్నల్ ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్ పోయేదాన్ని హ్మ్. న్యూరో ట్రాన్స్మిటర్ ఓకే. అంటామనమాట. అక్కడ న్యూరో ట్రాన్స్మిటర్ వచ్చి డోపమైన్ అంటాం. ఓకే. సో, మీజోలింబిక్ సిస్టమ్ అలాంగ్ విత్ డోపమైన్ మనం హ్మ్. కొంచెం దీని గురించి అర్థం చేసుకుంటే నార్మల్ లాంగ్వేజ్‌లో అసలు అడిక్షన్ ఎందుకొస్తుంది అని తెలుసుకోవచ్చు. హ్మ్. సో, ఈ మీజోలింబిక్ సిస్టమ్ అనేది రివార్డ్ పాత్వే అంటారు. హ్మ్. అంటే ఇదేంటి పెయిన్, ప్లెజర్ పాత్వే. హ్మ్. సో, మనకు పెయిన్ రావాలన్నా అంటే ఒక హార్ట్ బ్రేక్ అయింది. ఒక లవ్ ఫెయిల్యూర్ అయింది. పెయిన్ ఒస్తది. యాహ్! ఒక కొత్తగా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. సో, దాన్నేంటంటే ప్లెజర్ ఒస్తది. హ్మ్. సో, మనకు ఈ పెయిన్ రావడానికి గానీ, ప్లెజర్ రావడానికి గానీ, ఈ మీజోలింబిక్ పాత్వే అనేది మెయిన్ అనమాట. ఎమోషన్స్. యాహ్! యాహ్! ఎమోషన్స్. లవ్ అనేది ఎమోషన్. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రైమరీ ఎమోషన్స్ 8 ఉంటే, హ్మ్. సో, ట్రస్ట్ అనేది ఒక ఎమోషన్. హ్యాపీనెస్ అనేది ఒక ఎమోషన్. ఈ యాహ్! హ్యాపీనెస్, ట్రస్ట్ కలిస్తే సెకండరీ ఎమోషన్‌గా మనకు సైంటిఫిక్‌గా ఈ లవ్ అనేది వస్తదనమాట. ఓకే. హ్యాపీనెస్ ప్లస్ ట్రస్ట్ ట్రస్ట్. కలిసినప్పుడు లవ్ అనే ఆహ్, ఎమోషన్ ఎమోషన్స్. వస్తుందనమాట. సో, ఈ ఎమోషన్‌ని కంట్రోల్ ఈ మీజోలింబిక్ పాత్వేనే దానికి రెస్పాన్సిబుల్. ఓకే. మీకు ప్లెజరొచ్చింది. హ్మ్. సో, ప్లెజర్ రావాలంటే ఏం జేయాలంటే, ఈ మీజోలింబిక్ పాత్వేలో డోపమైన్ ఎక్కువ రిలీజ్ గావాలి. హ్మ్. ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అయితుందో యూ విల్ గెట్ ప్లెజర్ అనమాట. ఓకే. ప్లెజర్ సెంటర్. హుహు. అదే సెంటర్‌లో డోపమైన్ గనక పడిపోయిందనుకోండి, కావాల్సిన దానికంటే పడిపోయిందనుకో, దాన్నేమంటారంటే పెయిన్ అంటామనమాట. పెయిన్. సో, మనకు బ్రెయిన్‌లో ఎలా ఉంటుందంటే, ఈ మీజోలింబిక్ పాత్వేలో హుహుహు. ఈ పెయిన్, ప్లెజర్ బ్యాలెన్స్ గావాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్రెండ్స్ గూడా అంటుంటారు, "రేయ్! ఈరోజు నువ్వు బాగా నవ్వుతున్నావు, రేపు ఏడుస్తావని." ఆ! సో, బేసిక్‌గా ఏంటంటే, ఎప్పుడు అయితే మీరు ప్లెజర్ ఫీల్ అయితారో, డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అయితుంది. హుహు. ఎక్కువ రిలీజ్ అయిపోయిన డోపమైన్‌ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలంటే, నెక్స్ట్ రోజు ఏమవుతుందంటే, బ్రెయిన్ తక్కువ డోపమైన్‌ని సింథసిస్ ఓకే. చేస్తుంది. ఇట్ విల్ గో టు బ్యాలెన్స్ ప్లెజర్ చేస్తది. ఓకే. పెయిన్ అనమాట. పెయిన్. సో, ప్లెజర్ బాగొచ్చింది, పెయిన్ కొన్ని రోజులు ఉంటంటే నార్మల్ అయిపోతది. యూ విల్ బికమ్ ఓకే. నార్మల్. ఎమోషనల్లీ స్టేబుల్‌గా అయిపోతారు. ఓకే. ఎప్పుడైతే ఈ ప్లెజర్ నాకు ఐ వాంట్ ఓన్లీ ప్లెజర్, 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 ప్లెజర్ అంటారో, సో, కొన్ని రోజుల తర్వాత ఏంటంటే డోపమైన్ ఎంత తగ్గిపోతుందంటే, ఆ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడానికి కంపల్సరీ వీళ్ళు డ్రగ్స్ వాడాలి. సో, ఓహ్! ఆల్కహాల్ గూడా ఇదే కేటగరీ అనమాట. ఆల్కహాల్ తీసుకుంటే ఫస్ట్ ఎందుకు తీసుకుంటాం ఆల్కహాల్? ప్లెజర్. యాహ్! ఆ ప్లెజర్‌కి మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ప్లెజర్ కావాలనుకుంటే బేస్‌లైన్ డోపమైన్ అనేది హ్మ్. పడిపోతుంది. ఎప్పుడైతే హ్మ్. బేస్‌లైన్ డోపమైన్ పడిపోతుందో దే గో ఇంటూ పెయిన్. హ్మ్. ముందేంటి ఇంత పెయిన్ లేదు. ఇప్పుడు బాగా పెయిన్ ఉంది. ఈ పెయిన్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మళ్ళీ వీళ్ళకి అక్కడ డోపమైన్ సింథసిస్ కావాలంటే ఆల్కహాలే పడాలి. హ్మ్. సో, డోపమైన్ లెవెల్స్ పడాలి. ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో హుహు. ఆ బ్యాలెన్స్ అనేది పోతుందనమాట. ఆ పెయిన్‌ని అవాయిడ్ చేయడానికి ఆ పెయినే క్రేవింగ్ అనమాట. దీన్ని అవాయిడ్ చేయడానికి ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోతారు. ఓకే. సో, ఇది మనం తీసుకున్నప్పుడు. దీని నుంచి ఎలా బయటికి రావాలి? హ్మ్.
సో మనము ఆల్కహాల్ని ఏదన్నా అడిక్షన్ని 3 కేటగిరీస్లో చేస్తామన్నమాట. ఓకే. సో ఒకటి మైనరు, మోడరేట్, సివియర్ అని. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆల్కహాల్ అనేది మైనర్ అడిక్షన్, కొంతమందికి మోడరేట్ అడిక్షన్, కొంతమందికి సివియర్ అడిక్షన్. సో హార్ట్ బ్రేక్ ఉంది, ఒక అమ్మాయిని మర్చిపోవడం అనేది ఒకటి కొంతమందికి చాలా ఈజీ, కొంతమందికి కొంచెం కష్టం, కొంతమందికి అసలు మర్చిపోలేరు అన్నమాట. సో ఏ అడిక్షన్ అయినా ఒకరికి మైనర్ అయినప్పుడు ఇంకొకరికి మేజర్ కావచ్చు. సో ఆల్కహాల్ కూడా అంతే. సో మీరు ఎంత ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డ్యూరేషన్ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీలో తీసుకుంటారు, ఎంత ఫ్రీక్వెన్సీ, క్వాంటిటీ, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి, ఈ డ్యూరేషన్ని బట్టి, మీ జెనెటిక్స్ని బట్టి ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ మీడియం అడిక్షనా, మైనర్ అడిక్షనా, మీడియం మోడరేట్ అడిక్షనా, సివియర్ అడిక్షన్ అని క్లాసిఫై చేస్తాం. సో ఆల్కహాల్ కన్నా ఎవరికన్నా మైనర్ అడిక్షన్ ఆర్ మీడియం అడిక్షన్ ఉన్నప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తామంటే మనము డోపమైన్ ఫాస్ట్ అంటాం అనమాట. సో మనము నార్మల్గా ఫుడ్ ఫాస్టింగ్ ఎలా ఉంటుందో అలానే డోపమైన్ ఫాస్టింగ్. ఈ డోపమైన్ ఫాస్టింగ్ మనం ఏం చేస్తామంటే 30 days చేయమంటాం. సో 30 days ఏం చేయాలంటే ఆల్కహాల్ ఒక్క చుక్క కూడా ముట్టకూడదు. సో ఇనీషియల్గా ఈ 30 days డోపమైన్ ఫాస్ట్ అనేది సైంటిఫిక్లీ ప్రూవ్డ్. ఇది చాలా రీసెర్చ్ జరిగింది దీనిపైన. ఫస్ట్ 2 weeks అంటే ఫస్ట్ 14 days ఎలా ఉంటుందంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి ఏమొస్తుంది, ఇరిటబిలిటీ వస్తుంది, యాంగర్ వస్తుంది, కోపం వస్తుంది, తర్వాత రెస్ట్లెస్నెస్ వస్తుంది, నిద్ర సరిగా పట్టదు, సో సూసైడల్ థాట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి అన్నమాట ఫస్ట్ 14 days. నెక్స్ట్ 14th day నుంచి 21 day వరకు ఏంటంటే దే ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్ఫ్, నేను మానేశాను అని కొంచెం మంచి, నేను ఉండగలను అని కాన్ఫిడెన్స్ వస్తుంది. 21 days to 28 days ఏమవుతుందంటే దే ఫీల్ రీఎంపవర్డ్ అనమాట. ఆల్మోస్ట్ ఏ అడిక్షన్ అన్నా కూడా మైనర్లో ఉన్నప్పుడు లేకపోతే మోడరేట్లో ఉన్నప్పుడు ఈ 30 days డోపమైన్ ఫాస్ట్ అని చేస్తే ఆల్మోస్ట్ 99% మంది దీని నుంచి బయటకు వచ్చేస్తారు. రైట్. ఎప్పుడైతే ఇది మేజర్ అడిక్షన్లోకి వెళ్తుందో, సివియర్ అడిక్షన్లోకి వెళ్తుందో అప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక ఇంటర్వెన్షన్ అనేది అవసరం. సో ఒక సైకియాట్రిస్ట్ కానీ లేకపోతే ఒక హోమియోపతి మెడిసిన్ కానీ ఇచ్చి వాళ్ళకి ఆ క్రేవింగ్స్ తగ్గించు. ఒక్కసారి వీళ్ళలో విత్డ్రా చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ ఈ బ్రెయిన్లో ఈ మీజోలింబిక్ సిస్టమే కాకుండా వేరే పార్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. వీళ్ళకి ఏంటంటే ఈ సివియర్ అడిక్షన్కి డెలీరియం ట్రెమెన్స్ అంటాం. సో ఈ డెలీరియం ట్రెమెన్స్ అంటే ఏంటంటే మనకు నిద్రలో 2 parts ఉంటాయి. నిద్ర అనేది మనకు పొద్దున్న లేసి రాత్రి పడుకొని పొద్దున్న లేం. సో మనకు సైకిల్స్ ఉంటాయి అనమాట, సైకిల్స్ ఆఫ్ 90 minutes. ఈ 90 minutesలో మళ్ళీ phase 1, phase 2 అని ఉంటుంది. ఈ phase 2 అనేది ఏమంటామంటే రెమ్ స్లీప్ అంటాం. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ రెమ్ స్లీప్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 years ఆల్కహాల్ తీసుకున్నారు, వీళ్ళకి ఆ 10 years ఆ రెమ్ స్లీప్ ఉండదు. రెమ్ స్లీప్ అంటే డీప్ స్లీప్, అంటే మనకు కలలు వచ్చే స్లీప్. సో ఎప్పుడైతే వీళ్ళకి ఆల్కహాల్ విత్డ్రా చేస్తామో బ్రెయిన్ గోస్ ఇన్ టు డ్రీమ్స్ అనమాట. అంటే నిలబడే మేల్కొని ఉండంగానే బ్రెయిన్ డ్రీమ్స్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు మేల్కొని ఉన్నారు, సో డ్రీమ్స్ మీకు వచ్చినాయి, ఒక పులి తరుముకొని వచ్చింది, సో నిద్రలో మీరు ప్యారలైజ్ అయిపోయి ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, బ్రెయిన్లో డ్రీమ్ వస్తుంది కానీ మీరు యాక్టివ్గా ఉన్నారు. సో లాట్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. ఒక దొంగ వచ్చినట్లు అనిపిస్తుంది, మీరు వాళ్ళని పొడి చేయడం, పక్కన వాళ్ళని పొడవడము. సో ఇట్లా దీన్ని డెలీరియం ట్రెమెన్స్ అంటారు అనమాట. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఈ డెలీరియం ట్రెమెన్స్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నా వీ క్యాన్ హ్యాండిల్ ఇన్ హోమియోపతి సివియర్ కండిషన్లో. ఏదైతే క్రేవింగ్ ఉందో అది హోమియోపతిలో తగ్గించవచ్చు, ఏదైతే యాంగర్ ఉందో హోమియోపతి మెడిసిన్స్తో తగ్గించచ్చు, ఏదైతే ఇరిటబిలిటీ ఉందో తగ్గించచ్చు, క్రేవింగ్స్ ఉన్నాయి తగ్గించచ్చు. అదేవిధంగా లివర్ డ్యామేజ్ అయి ఉంటుంది వీళ్ళకి. సో ఆ లివర్ డ్యామేజ్ని తగ్గించడానికి కూడా హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి యాజ్ ఎ హోల్ ఎట్లా ట్రీట్ చేస్తుందంటే ఆ పర్సన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఇండివిజువల్గా హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు అది లివర్కి సంబంధించిన ప్రాబ్లం కానీ, నిద్రకు సంబంధించిన ప్రాబ్లం కానీ, యాంగర్ కానీ, ఇరిటేషన్ కానీ, ఏదైతే ఆ ఇండివిజువల్ పర్సన్ ప్రాబ్లం ఉందో దాంతో హ్యాండిల్ చేసి హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే ఏంటంటే ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా వీళ్ళు ఆల్కహాల్ స్టేట్లో అంటే ఆల్కహాల్ అడిక్షన్లోంచి బయటకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఇలా ఆల్కహాల్ అనేది మెన్ ఉమెన్ ఇద్దరు కన్జ్యూమ్ చేసుకున్నారు కదా, ఉమెన్లో ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినందుకు ఎలాంటి ఎఫెక్ట్స్? బేసిక్గా ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఆల్కహాల్ ఏ మేజర్ రీజన్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్కి? రైట్. ఆల్కహాల్ వల్ల చాలా డ్యామేజెస్ ఉన్నాయండి. బేసిక్గా ఆల్కహాల్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్ అది. సో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ బాడీలో పెరిగిపోతుందో అది మనకు 2-3 రకాలుగా డిపాజిట్ అవుతుంది. ఒకటి ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్గా మారుతుంది, కొలెస్ట్రాల్గా మారుతుంది.
ఏదైతే కొలెస్ట్రాల్గా మారిందో అది హార్ట్లోకి వెళ్ళి బ్రాక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైతే ట్రైగ్లిజరైడ్స్గా మారిందో అది 2 రకాలుగా డిపాజిట్ ఉంది. ఒకటి బెల్లీ ఫ్యాట్, ఒకటి పెరిఫెరల్ ఫ్యాట్. ఈ పెరిఫెరల్ ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక అరోమటేజ్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆండ్రోజెన్స్ని ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే విమెన్ బాడీలో ఈస్ట్రోజన్స్ ఎక్కువైపోతాయో దాన్ని హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాము. హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్లో ఏంటంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్లనే విమెన్లో వచ్చే పీసీఓడీస్, ఎండోమెట్రైటిస్ అంటే వీళ్ళకి మెన్సెస్ అనేది యూటరస్లోనే జరగాలి. కాకపోతే ఈ ఎండోమెట్రైటిస్లో ఏంటంటే బ్రెయిన్లో మెన్సెస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, ముక్కులో మెన్సెస్ అయ్యే, అబ్డామిన్లో మెన్సెస్ అయ్యే ప్రాబ్లము, లంగ్స్లో మెన్సెస్ అయ్యే ప్రాబ్లము. సో దీన్నంతా ఎండోమెట్రైటిస్ అంటామన్నమాట. ఇది ఒక ప్రాబ్లం. ఫైబ్రాయిడ్స్ అంటే ఒక ట్యూమర్స్ అనమాట. ఈ ట్యూమర్స్ రావడానికి నెబోథియన్ సిస్ట్ అంటాము. తర్వాత బల్కీ యూట్రస్ అంటాము. యూట్రస్ లావ్ అయిపోవడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఇన్ఫర్టిలిటీ రావడము. సో దీనికంతా కారణం ఏంటంటే ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్కి ఒబేసిటీ కారణం. ఈ ఒబేసిటీకి మేజర్ రీజన్ వచ్చి ఆల్కహాల్, బికాజ్ ఆల్కహాల్ ఈజ్ షుగర్, carbohydrate. Yeah. So alcohol is not at all suggestible for women, not even for men. Not even for men. There is no such term as safe levels of alcohol body. There's all bogus. Just to ఇదంతా ఏంటంటే వాళ్ళని పాసిఫై చేయడానికి, ఒక తాగుబోతు కొంచెం సపోర్ట్. నేను దీన్ని ఎలా చెప్తే, చిన్నప్పుడు ఎలా అనుకునేవాళ్ళం అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇంకెవరికి రాకూడదు అనుకుంటా. అదే ఫెయిల్ అయినోడు ఏమనుకుంటాడంటే నాలాగా అందరూ ఫెయిల్ కావాలంట. సో ఈ తాగుబోతులు కూడా ఏంటంటే వాడు ఒక్కడే తాగుబోతు అయితే కొంచెం నామోషి ఉంటుంది కాబట్టి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా తాగుబోతులు అయితే అందరు కలిసి ఒక సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు కదా అని అనుకుంటారు తప్పితే నాట్ ఈవెన్ 1 peg of alcohol is healthy in any manner. Thank you Bhardwaj garu. It was really important topic. ఈ యూత్ కి అయితే చాలా డెలివరీ అయ్యే మెసేజ్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పారు. Thanks.